పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఆఫీసులో జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్, తెలుగు యువత అధ్యక్షులు హరినాయుడు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామరాజుకు టికెట్ ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుని రామరాజుకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఆఫీసులో జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్, తెలుగు యువత అధ్యక్షులు హరినాయుడు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామరాజుకు టికెట్ ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుని రామరాజుకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ లైన్ లో ఉన్నారు. మురళి, చెప్పండి, రామరాజుకు అయితే టికెట్ ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అయితే రామరాజుకు టికెట్ ఇవ్వాలని అయితే కొంతమంది డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. గత 4 రోజులుగా ఉండిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ గాలిలో కూడా ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మంత్రి రామరాజు గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో సీట్ల రగడ తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే రామరాజు సీటు వేరే రఘురామకృష్ణరాజుకి ఇస్తారంటూ కూడా విస్తృతంగా ప్రచారం జరగడంతో కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. ఉండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గత 4 రోజులుగా కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్, తెలుగు యువత అధ్యక్షుడు హరినాయుడు, కార్యదర్శి గణేష్ ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. నిన్న రాత్రి గణేష్ అనే యువకుడు అస్వస్థత కారణంగా ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు. మిగిలిన ఇద్దరు కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. హరినాయుడు అలాగే జుత్తిగ శ్రీనివాస్ కూడా వీరైతే ఒకటే స్పష్టం చేస్తున్నారు. కొంతమంది పెద్ద నాయకులు మా దీక్షను అవహేళన చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఎమ్మెల్యే మంత్రి రామరాజుకి ఇచ్చే వరకు కూడా మా దీక్ష కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ కూడా వీళ్ళు నిరాహార దీక్ష చేస్తుంది. నిరాహార దీక్షతో పాటు ఉండి తెలుగుదేశం కార్యకర్తలని నిన్న చంద్రబాబు నాయుడు బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు. నిన్న అమలాపురంలోని చంద్రబాబు దగ్గరకు ఉండి నియోజకవర్గ నేతలని, కార్యకర్తలను కూడా పిలిపించుకున్నారు. ఉండి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని చోట్ల కొంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనిపైన 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తాను. అప్పటి వరకు కూడా ఎవరో కూడా ఆందోళన చెందవద్దు. మంత్రి రామరాజు కూడా తగిన న్యాయం చేస్తానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పనప్పటికీ కూడా కార్యకర్తలు అయితే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే మంత్రి రామరాజు ఉండే వరకు మా దీక్ష కొనసాగిస్తామంటూ కూడా ఇక్కడ స్పష్టం చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.